ఏంటి అలా ఉండిపోయారు? మన పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నాను. అవును, మనం మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటామా లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా? ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం. అయినా ఇప్పుడు మన పెళ్లికి తొందర వచ్చిందట. ఇదే అమెరికాలో అయితే ఆడామగ 40 ఏళ్ళు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట. ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా, ఇది ఇండియా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటాను. ఏమండి ఏమండి, ఓసారి ఇలా రండి. ఏమిటాయ్? మీరు కాసేపు ఈ గార్ల సంగతి చూస్తూ ఉండండి. నేను వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్ పట్టుకొస్తాను. ఉతకడానికి బోలెడని బట్టలు ఉండిపోయాయి. సర్ఫ్ ప్యాకెట్ తేవడం నువ్వు వెళ్ళటం ఎందుకు? ఆ సన్యాసిగాళ్ళేడా? వాళ్ళు లేడండి, మార్కెట్ కి వెళ్ళాడు. ఓ గంట దాకా రాడు. షాప్ ఈ వీధి చివరినేగా, నేను వెళ్ళి తెచ్చేస్తాను, మీరు చూసుకున్నా. సరే. ఏమండి, కుక్కలు వస్తే తలుపులేసుకోండి. జాగ్రత్త అండి, గాలి మాడిపోకుండా చూడండి. తొందరగా వచ్చాయి. స్వాతి, వచ్చేసావా? త్వరగా వెళ్ళు. అలాగే. ఔరౌర గారెలల్ల ఇవెల్ల నాకే చల్ల. అప్పుడే వచ్చేసిందా? ఒక్క వాయ నవ్వలేదే. ఏమిటండి ఆ కంగారు? ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి? వెళ్ళిపోతాం. ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు? ఏదైనా ఊరు వెళ్తున్నావా? లేదు, ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను. అదే కదా. ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? పెట్టి పట్టుకోండి. ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఏది? బహుశా వెళ్ళిపోయి ఉంటుంది. ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది. అమ్మయ్యా. నువ్వు వెళ్ళిపోలేదా? నేను వెళ్ళిపోవడానికి వచ్చానా? అవును, నేను వస్తున్నానని మీకు ముందే తెలిసే గారులు ఉంటున్నారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేయించేస్తే రాకేం చేస్తాను? ఈ గారెలతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి. ఏడ్చినట్టుంది. మీ ఇంటి ఓనర్ ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జిలో రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావనుగా, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? తప్పుకో. మన ఇల్లుండగా లాడ్జిలో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి? అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? కంగారు పడక ఏం చేయమంటావు? ఆవిడ వచ్చేస్తుంది. ఇంటి ఆవిడ? అదే ఇంటి ఓనరు. వస్తే ఏంటట? వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదానే కదా, కాకపోతే 1 నెల అడ్వాన్స్ గా వచ్చాను. అదే ఎక్కువిస్తామని చెప్పొచ్చులేండి. అది కాదు స్వాతి, ఈ ఇంటి ఓనరు అతని పెళ్ళ మహా చండశాసనరాలు. నేను ఒక్కనంటేనే ఇల్లు ఇచ్చాను. నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏమిటిది? ఆ పక్క. అది కాదు, ఇదేమిటి? ఇంటి ఓనర్ది. వాళ్ళ ఇంట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి. ఆవిడకి వయసు ఎంత? 170 సంవత్సరాలు. నువ్వు బయలుదేరు. తప్పకోండి. అటు వెళ్ళమంటే ఇటు వెళ్తావు ఏంటి? ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే. ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా? ఎవరు సర్దితే ఏంటి? మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు. అయ్యో, పెట్టి తీసినావేంటి? బాత్రూమ్ లో షాంపూ ఉందా? సీక్రెట్ సోపునా పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు నా బొంద. ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను. నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను. బయలుదేరు. బయలుదేరు. ఏమిటండి ఆ కంగారు? ఇదిగో డైలాగులు పద. ఎవరు? హౌస్ ఓనర్. అతను మగాడు కదా, వచ్చేసిందంటారేమిటి? ఏదో కంగారులో అన్నాను. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ దక్కుతుంది. పద. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో. అంత కర్మ నాకేం పట్టిందండి? అబ్బా, కర్మ నీకు కాదు, నాకు పట్టింది. ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ లేని చేయకు.